పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక క్రాస్ ఉండి అంటే నేను ఎప్పుడు పోస్టులను గమనిస్తూ ఉంటాను. దానికి తగ్గ దేవుని వాక్యం చెప్పుకుంటా ఉంటానన్నమాట. ఒక క్రాస్ ఉండి దాని ముందు ఒక అమ్మాయి మోకరించుంటే దానిని చూసి నేను రకరకాలుగా అంటే దేవుని త్యాగం, శిలువ మీద ఆయన చేసిన ఆయన పలికిన మాట అయి ఉంటుంది, లేదా ఆయన ఆత్మ అప్పగించుకున్న విధానం అయి ఉంటుంది. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటే దాని కింద ఏమని ఉందంటే, దేవుని వైపు మీరు చూస్తే, దేవుని ముఖాన్ని చూడదలుచుకుంటే ఆయన యొక్క మహిమ కనపడుతుంది, కానీ దేవుని సిలువని చూస్తే ఆయన యొక్క హృదయం కనపడుతుంది అని ఉంది. అది నన్ను చాలా ఆకట్టుకుంది. నిజమే కదా, దేవుని హృదయం ఏంటో ఎవ్వరూ అంటే మన పితరులందరూ కూడా అనేక అద్భుతాలు అనుభవించి ఆయన ద్వారా ఎన్నో మేళ్లు పొందినా సరే, నిజంగా దేవుని హృదయంలో మన స్థానం ఏంటి అనేది ఎవ్వరికి కూడా అంతుపట్టలేదు. ఆయన యొక్క గొప్పతనం తెలుసు, ఆయన ఏదైనా చేయగలడని తెలుసు, సర్వశక్తిమంతుడని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఆయన హృదయం ఎలాంటిది అంటే, మన కోసం తన కుమారుణ్ణి సిలువ మీద బలి చేయగల గొప్ప హృదయము ఆయనకుంది. అంటే ఆయన హృదయం ఎక్కడ కనపడద్దు అంటే సిలువలోనే. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటే నిజమే, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం ఇవన్నీ కూడా దేవుని యొక్క హృదయమే కదా. ఆయన మనల్ని రక్షించటానికి సిద్ధపడి తన కుమారుణ్ణి అంటే తానే బలిగా మన కోసం ఈ లోకానికి వచ్చారు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మన కోసం తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నారు యేసుక్రీస్తు వారు. ఆయన ఎంతో ధనవంతుడు అయ్యుండి మన కోసం దరిద్రుడిగా ఆయన తీర్చిదిద్దబడ్డాడు. అంటే మనకి సర్వ సంపదలు, మనకి అన్ని ఆనందాలు, మనకి ఆయన దగ్గర చోటు ఇవ్వడం కోసం ఆయన తన్ను తాను ఖాళీ చేసుకుని మనందరి తరఫున ఆయన ఒక్కరి శిక్ష అనుభవించారు. కానీ ఆయన ఎప్పుడు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు ఒక హోదా కలవానిగా, ఒక దైవ కుమారుడిని నేను అన్నటువంటి అహంకారం కానీ ఏమీ లేకుండా సాత్వికతతో ఎంతో దీన మనసుతో ఆయన ఈ లోకంలో సంచరించారు. అందుకే ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఆఖరి భోజనం దగ్గర ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ ఆయన ఒక మాట అంటారు. అంటే పేతురు అంటాను, మీరు నా కాళ్ళు కడగటం ఏంటి ప్రభువా అంటే, ఈ కాళ్ళు నేను కడగకపోతే, అది యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది, మీ కాళ్ళు కడగకపోతే నాతో మీకు పాలు లేదు అంటారు. అంటే దానిలో చాలా లోతైన ఆత్మీయార్థం ఉంది. నాతో మీకు పాలు లేదంటే ఆయనది ఏమి కడుగుతుందంటే, లిటరల్గా మనం పాదాలు చూస్తున్నాం, కానీ ఆయనతో పాటు మనం జీవించాలంటే, ఆయనతో పాటు అన్నిట్లో మనకు కూడా భాగము కావాలి అంటే మనల్ని ఆయన కడగాలి. ఏం కడగాలంటే, మన యొక్క స్వార్థాన్ని, మన యొక్క అహంకారాన్ని, మనలో ఉన్న ద్వేషాన్ని, పాపాన్ని అన్నిటినీ ఆయన కడగాలి. దానికి సూచనగా తన క్రీస్తు కూడా శ్రమపడి తన యొక్క అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచిపోయేనని పౌలు గారు అంటారు. అంటే ఆయన శ్రమపడుతూ విధేయతను నేర్చుకున్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాము. ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకోవడానికి ఆయన మామూలు మనిషి కాదు, ఏదో ట్రైనింగ్ అవ్వాల్సినటువంటి అధికారి కాదు, ఆయన దైవ కుమారుడు. కానీ శ్రమల ద్వారా విధేయుడిగా నిరూపించబడ్డాడంటే ప్రతి మనిషి కోసం, ఆయన అందరి కోసం, మొట్టమొదటి మానవుడి నుంచి చిట్ట చివర పుట్టబోయేటటువంటి మానవుడి వరకు అందరి కోసం, వారు చేసినటువంటి చేయబోయే సర్వ పాపాల కోసం ఒక్కడే శ్రమ పడాలి. కాబట్టి ఆయన ఎంత వినయ విధేయతలతో ఆ శ్రమను అనుభవించారో మనం గుర్తు చేసుకోవడం కోసం ఆయన మాదిరిని మనకి తన అడుగుజాడలలో ఉంచి వెళ్ళారని చెప్పారంటే, శ్రమలు మాత్రమే మనం సహించాల్సిన వారము, మనం ఈ లోకములో అధికార తత్వము లేదా గొప్పవాడిగా ఉండేటటువంటి స్థానము కోరుకోకూడదు అని ఆయన చెప్తూ, శిష్యులు కూడా మనలో ఎవరు గొప్పవారని వారిలో వారు వాగ్వాదం చేసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీలో గొప్పవాడై ఉన్నవాడు అందరికీ పరిచారకుల్లాగా ఉండాలి, మీరు అధికారై ఉండకూడని ఎడల అందరికీ మీరు సపర్యలు చేయాలని యేసుక్రీస్తు వారు చెప్తా ఉంటారంటే, అధికారిగా ఉన్నవారు ఎలా ఉండాలంటే తనను తాను తగ్గించుకొని, తాను అధికారి కాదు కానీ అందరికీ కూడా పరిచారం చేసేవాళ్ళలాగా ఉండాలి అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. అందుకనే తాను కూడా తనను నిరూపించుకోవడానికి, ఆ విధంగా మీరు ఉండాలని చూపించడానికి ఒక మార్గదర్శకత్వాన్ని ఆయన మన ముందు పెట్టడానికి శిష్యుల కాళ్ళు కడిగి అది ఒక పోలికగా చూపించారు. ఈ విధంగా మీరు కూడా ఉండాలి. నన్ను మీరు బోధకుడు అని సంబోధిస్తున్నారు. నిజమే, నేను బోధకుడినే కాబట్టి నేనేం చేస్తాను, నేను ప్రభువునే, నేనేం చేస్తానో మీరు కూడా అదే చేయాల్సి ఉంది అని శిష్యులకి నేర్పించడానికి ఆయన చేశారు. అందుకే ఒక చోట 2 పాదాలు, దాని మీద ఇలా నీరు పడతా ఉంటుంది. అక్కడ అంటే 2 చేతులు నీళ్లు పోస్తూ ఉంటాయి పాదాల మీద. దాని కింద నేను ఏం చూశానంటే, లీడర్షిప్ స్టార్ట్స్ హియర్ అని ఉంటుంది.
అంటే నిజంగా మన నాయకులం అవ్వాలంటే ఇతరుల పాదాలు కడిగేంతగా మనల్ని మనం తగ్గించుకోగలగాలి. అక్కడే ఆ దీనత్వంలోనే, అంత తగ్గింపు జీవితంలోనే మనము నిజంగా నాయకులుగా మనము ట్రైన్ అప్ అవుతాం. మోషే గారు కూడా అన్ని లక్షల మందిని ఆయన నాయకుడిగా ఎలా లీడ్ చేశారంటే, ఆయన మొట్టమొదటి 40 ఏళ్ళు రాజకుమారుడిగా జీవించిన తర్వాత 40 సంవత్సరాలు కూడా ఆయన గొర్రెల్ని కాచేవాడుగా ఆయన ఆ పర్వత ప్రాంతాలలో అడవుల్లో తిరుగుతూ ఉన్నారు. ఆయన మనం అనుకుంటాం ఈ 40 ఏళ్ళు గొర్రెలు కాచేవాడు కూడా తర్వాత నాయకుడిగా అయ్యాడు అంటే అదొక ట్రైనింగ్ గా మనం భావించవచ్చు. గొర్రెలు అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి. దారి తప్పిపోయేవి, తిరగబడేవి, లేదా ఇష్టానుసారంగా వ్యవహరించేవి, నెమ్మదిగా నడిచేవి, ఫాస్ట్ గా పరిగెత్తేవి, రకరకాలుగా ఉన్న వాటిలన్నిటినీ ఒక మందగా చేసి మేపుకుంటూ తన నాయకత్వంలో నడిపించుకుంటూ వెళ్ళిన ఆయనకి తప్పిపోయిన గొర్రెల్ని తెచ్చుకునే ఆ యొక్క అనుభవం కూడా ఉండుంటుంది. అందుకనే ఆయన అటువంటి గొప్ప ట్రైనింగ్ ను పొంది ఆయన ఎంత తగ్గింపు అంటే రాజకుమారుడి నుంచి గొర్రెలు కాచేటువంటి వాడిగా అంత తగ్గింపులోంచి దేవుడు ఆయన నాయకుడిగా మలిచాడు. కాబట్టి మన జీవితాలలో కూడా ఎప్పుడైనా మనకి కలిగేటటువంటి స్థితుల్లో మనం ఎంత గొప్పగా బతికినా సరే కొన్నిసార్లు మనము కొట్టబడినట్లు లేదా ప్రయాసపడేటట్లు మనం ఉంటాము. అదంతా కూడా దేవుడు మనకి రెండింతలుగా మేలు కలుగజేయటానికి, మునుపటి కంటే అధిక మేలు కలుగజేయటానికి దేవుడు మనకి ఒక ట్రైనింగ్ని ఇస్తున్నారని మనం గుర్తుంచుకుంటే ఖచ్చితంగా దేవుడు కూడా, యేసుక్రీస్తు వారు కూడా అలాగే బ్రతికారు. అదే మాదిరిని అడుగుజాడలుగా మనకి ఉంచి వెళ్ళారు. కాబట్టి ఆ అడుగుజాడలను అనుసరిస్తూ ఆయనలాగే దీనత్వాన్ని కలిగి ఉండాలని ఆయన శిష్యులకు చూపించారు. ఇప్పుడైతే అధికారులు అనేవారు ప్రతి వారి మీద పెత్తనం చెలాయిస్తూ వారి పక్షపాత ధోరణితో, నిర్లక్ష్య వైఖరితో ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ప్రతి వారిని కూడా ఎంతో ప్రేమతో సంబోధించారు. అమ్మ అని పిలిచారు. తర్వాత కుష్ఠరోగులను ముట్టుకుని మరీ బాగు చేశారు. అదేవిధంగా జాలిపడి నాయని విధవరాలు కుమారుడిని అయితే ఆయన కనికరపడి ఒక్కగానొక్క కుమారుడు కాబట్టి ఆమె అడగకపోయినా ఆమెను చూసి జాలిపడి కుమారుడిని బతికించారు. అంత దీనత్వంతో, అంత ప్రేమ, దయగలిగినటువంటి ఆ స్వభావంతో ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి దైవ కుమారుడు. ఆయనే అంతగా తగ్గించుకుని, ఆయనే అంత దీనత్వాన్ని కలిగి ఉంటే మనము ఈ లోకంలో ఎలా ఉండాలి, దానికి ఆయన మాదిరిగా ఉన్నారు. కాబట్టి ఆయన్ని అనుసరించే వారమైతే అదే మార్గంలో మనము కూడా తగ్గించుకుని, దేవుడు ఎప్పటికైనా హెచ్చిస్తాడు. కొంతమంది అంటారు హెచ్చిస్తాడు కాబట్టి తగ్గించుకున్నానని. కానీ కాదు, హెచ్చిస్తాడని కాదు, మనల్ని మనం తగ్గించుకొని హృదయపూర్తిగా, ఎప్పుడో ఒకసారి హెచ్చించబడతాం కాబట్టి తగ్గించుకోవడం కాదు, హృదయపూర్తిగా మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన అడుగుజాడలలో మనం నడుస్తున్నామని ఆయనకి ముందు నిశ్చయత కలగాలి. ఎందుకంటే ఆయన పై రూపాన్ని, పై వేషాన్ని చూసే దేవుడు కాదు, ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు. కాబట్టి మన హృదయములో, మన హృదయాలు ఆయనకి తేటగా మరుగు లేకుండా స్పష్టంగా కనపడతా ఉంటది. కాబట్టి హృదయములో ఏముందో ఆయన గ్రహించగల శక్తి గల దేవుడు. కాబట్టి మనకి నిజంగా దీన మనస్సు ఉందో, నిజంగా సాత్వికత ఉందో లేదో ఆయన గ్రహించే దేవుడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మన మీద లక్ష్యం ఉంచగలిగేలాగున్నా ఆయన కుమారుడైన క్రీస్తు వారి మార్గాన్ని మాత్రమే మనం అనుసరించగలగాలంటే మనము ఈ రోజు నుంచి ఇప్పటిదాకా ఉంటే అది వెల్ అండ్ గుడ్. కానీ ఈ రోజు నుంచి ఆయన మాదిరిని మనము ఫాలో అవ్వడానికి, దైవ గ్రంథాన్ని మర్చిపోకుండా ప్రతిరోజు ధ్యానించుకుంటూ ఆయనలాగే మనం కూడా తగ్గించుకుని బ్రతకాలని ఆయన సహాయం కోరుతూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, నాయన సిలువను చూస్తే మీ హృదయం ఎంత ప్రేమ కలిగిన హృదయమో మాకు గుర్తొస్తుందని మాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు ప్రభు. నిజమే నాయన, మీరు ప్రభువై ఉండి, దైవ కుమారుడై ఉండి ప్రభు రక్షణని మా కోసం తీసుకొచ్చిన దేవుడై ఉండి వంగి శిష్యుల పాదాలని కడిగినటువంటి గొప్ప మనసు, గొప్ప తగ్గింపు తండ్రి. మీరు చూపిన మాదిరిని మేము కూడా అనుసరించగలుగులాగున ప్రవ్వా, మీరు మమ్మల్ని ట్రైన్ చేసే విధానం అంతా మేము భరిస్తూ శ్రమలలో సంపూర్ణుడై విధేయత నేర్చుకుని నిన్ను గుర్తు చేసుకుంటూ మేము కూడా అటువంటి శ్రమల్ని సహిస్తూ విధేయత నేర్చుకోవాలంటే నన్ను, మమ్మల్ని అందరినీ చేతులకు అప్పగించుకుంటూ నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near, with open arms, He's always